session, sir. Welcome to the session, sir. Thank you, sir. Thank you so much. Yeah. Good morning, All the leaders. best, sir. ఏమైనా ఇష్యూ ఉంటే మళ్ళీ చెప్తాను మీకు. Good morning, leaders. సార్ ఓకేనా? వాయిస్ క్లియరా? శ్రవణ్ సార్ Yes, sir, sir. Clear, sir. Clear, sir. Start చేయండి. క్లియరా? Yeah. స్టార్ట్ చేయాలా? ఒక 2 minutes వెయిట్ చేస్తాం. లేట్ అయినా. sir. పర్లేదు. కొంచెం సిగ్నల్ వస్తుంది పోతుంది, కానీ నా పేరు అట్లానే ఉంటుంది. ఇప్పుడు ఓకే కదా? ఓకే సార్, ఇప్పుడు క్లియర్ ఉంది. ఏమైనా ఇష్యూ ఉంటే నేను చెప్తాను సార్. స్టార్ట్ చేసేయండి. ఓకే సార్. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, కొంచెం డిస్టర్బ్ అయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ వచ్చేసి బాలరాజు. నేను దాదాపు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. దాదాపు తెలుసు అని నేను అనుకున్నాను. ఓకే, నా పేరు మై సెల్ఫ్ వచ్చేసి బాలరాజు. దమ్మాయి కూడా నేటివ్ ప్లేస్. ఇది నేను దాదాపు ఇంత ముందు నుంచి ఆల్రెడీ చాలా వరకు. ఓకే సార్, కొంచెం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకున్నది ఏంటంటే, మార్పు అంటే జనాల మైండ్ సెట్లో మార్పు అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. మార్పు అనేది ఎట్లా ఉంటుంది సార్ అని అంటే, ప్రతి లీడర్, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి మాత్రమే మారడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అనంటే, దాదాపు అందరూ కూడా శాతం ఏమనుకుంటారంటే, ఇక్కడ మన ఈ భూమి మీద 84 కోట్ల జీవరాశులకెల్లా మానవ జీవితం ఉత్తమైనదే అని అన్నారు. అయితే మనిషికి మాత్రమే మారడానికి అవకాశం ఉంటది. ఏ జంతువుకి గాని, ఏ పక్షికి గాని, ఇక్కడ ఉన్న ఎలాంటిది భూమి మీద జీవరాశులలో ఒక జీవితానికి మనిషికి మాత్రమే మారడానికి అవకాశం ఉంది. ఆ మనిషి మారడానికి అవకాశం ఏందనంటే, చాలా వరకు ఎక్కువ శాతం కొంతమంది మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది మారడానికి అవకాశం లేదు. ఎందుకు అనంటే, వాళ్ళు మాత్రమే ఎవరైతే కరెక్ట్‌గా నమ్మి డిసైడ్ అయ్యి వర్క్ చేసి మారాలి నేను, మారుతున్న కాలాన్ని బట్టి మనం గూడా మారాలి అనే ఉద్దేశంతోటి, నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలని కొంతమంది అనుకుంటే, కొంతమంది మాత్రము ఎవ్వరు ఏమైపోయినా పర్వాలేదు, నేను మాత్రమే కొంతమంది అనుకుంటే, కొంతమంది మాత్రమే ఇందులో అందరూ బాగుండాలి, నేను మాత్రము బాగుండాలనే నినాదాన్ని నుంచి అందరూ బాగుండాలి, అందులో నేనుండాలనే ఆలోచన మైండ్ సెట్ తోటి కొంతమంది మారుతున్నారు. అంటే అందరూ మారడానికి అవకాశం ఉన్నా గూడా కొందరు మాత్రమే మారుతున్నారు. కాబట్టి మార్పనేది అందరిలో వస్తే మాత్రం ఖచ్చితంగా మన ఈ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో వెస్టీజ్ కంపెనీ తీసుకున్న మన గౌతమ్ బాలి సార్ ఎట్లయితే డిసైడ్ చేస్తున్నారో, ఇప్పుడు మాత్రం ఏందనంటే చాలా మంది ఎక్కువ శాతం నేను అనుకున్నది ఏందనంటే, ఎక్కువ శాతం మారితే మాత్రం ఖచ్చితంగా మన వెస్టీజ్ బిజినెస్‌లో మార్పనేది అందరికీ సహజమే గాబట్టి, ఎక్కువ మంది మారితే ఈ ప్రతి ఒక్కరికి గూడా ఈ వెస్టీజ్ బిజినెస్ లాగా అందరూ గూడా సక్సెస్ గావడానికి అవకాశం ఉంటది. కాబట్టి నేనేమంటున్నా, ఈ ప్రపంచంలో ఎప్పటికీ మారనటువంటిది ఏమిటి అనంటే, అనేక వందల సంవత్సరాల నుంచి, గత వేల సంవత్సరాల నుంచి
ఎప్పటికీ మారనటువంటిది ఏంది అనంటే మార్పు. ఒక్కసారి అర్థం జేసుకోండి. నేనేం జెప్తున్నాననంటే మార్పు అనేది అందరూ మార్చుకోవడానికి అవకాశం ఉన్నది. మనిషికి మాత్రమే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ ప్రపంచంలో ఎప్పటికీ మారనటువంటిది ఏమిటి అనంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి, గత వేల సంవత్సరాల నుంచి ఎప్పటికి మారనటువంటిది మార్పు. కాబట్టి ఏదైనా ఉన్నది అనంటే మార్పు ఒకటే. అది ఏమిటి తెలుసా అనంటే ఒకసారి ఎప్పటికప్పుడు మారనటువంటిది ఉదాహరణ ఎగ్జాంపుల్ ఆహ్, ఒకసారి ఆలోచించండి. ఎనకటి నుంచి మనము ఆలోచిస్తే కరెన్సీ నోటులు, డబ్బులు మాత్రం మారుతున్నాయి. వ్యక్తులు మారుతున్నారు. సమయం మారుతుంది. ఏ విషయమైనా తీసుకోండి. ప్రతి విషయం గూడా ఖచ్చితంగా ప్రతి విషయం మారుతుంది. మారటం అనేది ప్రతీకారంలో ఉంది. మార్పు అనేది ఎప్పటికీ మారకుండా అలాగే ఉంది. కాబట్టి ఖచ్చితంగా మారితే మాత్రము ఎవ్వరైనా మార్పు అనేది ప్రపంచంలో ఉన్నటువంటి ఏ విషయం తీసుకున్నా గతంలో గాని, భవిష్యత్తులో గాని, వర్తమానంలో గాని ఈ మార్పనేది ఖచ్చితంగా ఏ వ్యక్తికైనా అర్థం చేసుకుంటే మార్చ మార్చుకోగలడు. కాబట్టి మార్ మారుతున్న వ్యక్తులల్లో కొంతమంది ఖచ్చితంగా నేను మారాలి అని అనుకున్నప్పుడు మారుతున్న కాలాన్ని బట్టి ఖచ్చితంగా ఈ గొప్ప గొప్ప విజయాలకు వెళ్తాడు మార్పు అనేది. కానీ మారను అనువట్ అనేటువంటి వ్యక్తి మారకుండా అలాగే ఉన్నారో వాళ్ళు మాత్రము ఎక్కడికక్కడ అట్లనే ఉంటున్నారు. కాబట్టి కొంచెం అర్థం చేసుకొని ప్రతి లీడర్ గూడా కొంచెం మారడానికి అవకాశం ఉంటే ఏదైనా గూడా పాజిటివ్ మైండ్ తోటి ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మారతోగలుగుతాడు. కాబట్టి అదే గతంలోనైనా ఏదైనా ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మనము అనుకుంటాం గదా! ఏదైనా డిసైడ్ అయ్యి చేస్తే వర్క్ చేస్తే అయితది. లేకపోతే లేదు అనంటారు. నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో, డైరెక్ట్ సెల్లింగ్ నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో విజయం గావాలనంటే ఖచ్చితంగా మనం మాత్రము మనం మాత్రం ఖచ్చితంగా విజయం సాధించాలనంటే అప్‌డేట్ ఉండి, నిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా 100% మార్చుకోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఎనకటి నుంచి జూసుకుంటే గత కొద్ది రోజుల నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహ్, గతంలో ఒకసారి ఆలోచించండి. ఆహ్, ఎందుకు అననంటే లాస్ట్ టైమ్ నుంచి గాకుండా ఎనకట రాజుల కాలంలో నుంచి ఏదైనా సందేశం పంపాలనంటే, అవసరానికి తగ్గట్టు ఏదైనా సందేశం, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనంటే, ఒక పావురానికి గాని, ఏదైనా ఒక పావురానికి ఏదైనా సందేశం ఇచ్చి పంపించేవారు. అది గతంలో. దాని తర్వాత వచ్చింది అంటే మార్చడానికి ఎనకటి నుంచి ఇప్పటి వరకు ఎట్లా మారుతుందో ఒకసారి ఆలోచిద్దాం. ఒక పావురానికి లెటర్ గట్టించి పంపి వారికి సందేశం అందించారు. ఆ తర్వాత రాయబారం నుంచి అంటే ఒక మనిషిని, ఒక వ్యక్తిని పంపించి ఆహ్, అక్కడ ఉన్న సమాచారాన్ని అందించేవారు. దాని తర్వాత కొంతమంది వ్యక్తులు రాయబారాలు అందజేసేవారు. అలాగే జూసుకుంటే ఆ తర్వాత మనకొచ్చిందేందనంటే తపాలా కార్యాలయాలొచ్చాయి. తర్వాత పోస్ట్ ఆఫీస్‌లొచ్చాయి. తర్వాత గూడా మనకు టెలిగ్రామ్స్ ఒచ్చాయి. తర్వాత కొరియర్ సిస్టమ్ అనేదొచ్చింది. తర్వాత మెయిల్ సిస్టమ్ అనేదొచ్చింది. అట్లాగే చూసుకుంటూ కంటిన్యూగా ఇప్పుడు జూసుకుంటే సోషల్ మీడియా గూడా వచ్చింది. దాని తర్వాత మనకు ఎప్పుడు గూడా అప్‌డేట్ ఉండడాని కోసం ఇప్పుడు నౌ ప్రెజెంట్ వాట్సాప్ గూడా వచ్చింది. కాకపోతే ఇప్పుడు గూడా అప్‌డేట్ గావడానికి ఈ వాట్సాప్ నుంచి గూడా మనకు కొంతమంది ఇప్పుడిప్పుడు ముందుకొచ్చింది. ఇంకొక కొన్ని యాప్‌లు గూడా రెడీ అయితున్నాయి. ఈ యాప్‌ల ద్వారా గూడా కొంతమంది మార్చడానికి అవకాశం ఉంటుంది. అంటే అప్‌డేట్ అయితుంది. ఒక పావురాన్ని నుంచి, రాయబారుల నుంచి, దాదాపు పోస్ట్ ఆఫీసుల నుంచి, ఇంకోటి తపాలా కార్యాలయం నుంచి, టెలిగ్రామ్ నుంచి, మెయిల్ సిస్టమ్ నుంచి, కొరియర్ సిస్టమ్ నుంచి, సోషల్ మీడియా సిస్టమ్ నుంచి ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరు గూడా ఎక్కువ శాతం వాట్సాప్‌కొచ్చారు. ఈ వాట్సాప్ గూడా ఉంటదా అనంటే, ఈ వాట్సాప్‌ను ఇంకో కొద్ది రోజులల్లో ఇంకా దానికంటే ఫాస్ట్‌గా గ్రోత్ అవుతున్న ఇప్పుడు మనదేదైతే కాలాన్ని బట్టి ఇంకా దాదాపు ఒక 4, 5 యాప్స్ గూడా రెడీ అవుతున్నాయి. అయి రెడీ ఎట్లా అవుతున్నాయనంటే దీనికంటే ఇంకా ఫాస్ట్‌గా ఇమ్మీడియేట్‌లీ. అంటే మారుతున్న కాలాన్ని బట్టి మనం వెనకటి నుంచి చూసుకుంటే ఇవన్నీ గూడా మార్పనేది జరుగుతున్నది. కాకపోతే ఇప్పుడు గూడా నేనేమంటున్నా ఈ ప్రపంచంలో మారుతున్నది. ప్రపంచంతో పాటు మనం మారుతున్నామా లేదా?
అంటే ఏ వ్యక్తి అయినా మారుతున్నాడా లేదా? మారుతూ మరి మనం ఎలా ఉన్నాము? మారకుంటే దానికి రీజన్ ఏంటి? మారితే ఎలా ఎలా ఉన్నారు వ్యక్తులు కొందరు, మారనటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారు? ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒకప్పుడు సిస్టమ్ అనేది మనకు ఒక్కసారి ఆలోచించండి. కంప్యూటర్ సిస్టమ్ వచ్చింది. అది మారుతూ పోతూ ల్యాప్‌టాప్స్ వచ్చినాయి. దాంతోటి మారుతూ స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. అది మారుతూ వచ్చేసి మనకు స్మార్ట్ వాచెస్ వచ్చాయి. అంటే ఒక్కసారి ఆలోచించండి. ప్రతీది గూడా మనకేదైనా మారడం వల్లనే ఇవన్నీ గూడా సిస్టమ్స్ అనేది వస్తున్నాయి. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఏందనంటే మనము సిస్టమ్ అనేది ఏదైనా కంప్యూటర్ సిస్టమ్ వచ్చినప్పుడు అది మనకు ఖచ్చితంగా పాజిటివ్‌లో ఉన్నప్పుడు మనకు ఒక్కసారి ఆలోచించండి. పాజిటివ్‌లో ఉన్నప్పుడు మనకు మెయిన్ ఇంపార్టెంటు ఆహ్, ఫాస్ట్ మూవర్‌గా దాదాపు ఆహ్ ఫాస్ట్ మూవర్‌గా కొంచెం ఒక్కసారి ఆలోచించండి. మనము ఈ కంప్యూటర్ సిస్టమ్ వచ్చినప్పుడు అన్నీ గూడా అందులో మనకు నెట్ ద్వారా ప్రతి ఒక్కటి గూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటదని మనం అనుకున్నాం. నెట్ ద్వారానే గాకుండా ఇంకోటేందనంటే మనకొచ్చేది ల్యాప్‌టాప్‌ల ద్వారా గానీ, ల్యాప్‌టాప్ ద్వారా ఏ వర్క్ ఉంటే దాంట్లో చూసుకొని జేసినాం. దాని తర్వాత స్మార్ట్ ఫోన్స్ ద్వారా గూడా ఫోన్‌లొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు గూడా ఎనకటి నుంచి అసలు ఫోన్‌లనంటే గూడా ఏందో తెలియని వ్యక్తుల సమాచారం ఇచ్చినప్పుడు గూడా మళ్ళీ ఇప్పుడు మనకేమైతుందనంటే స్మార్ట్ వాచెస్ ఇప్పుడు అప్‌డేట్ అవుతున్నాయి గాబట్టి, టైము గాని, ఫోన్‌లో గాని ప్రతీది గూడా ఏది పడితే అది మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా గూడా ఈ స్మార్ట్ వాచెస్‌లో ఇప్పుడు ఫోన్‌లోనే టైమ్ ఉంటుంది. ఫోన్‌లోనే మనకన్నీ గూడా డేటా గాని, ఫోన్‌లోనే గాని ప్రతీది గూడా ఏది గావాలి అనంటే యూట్యూబ్ గాని, గూగుల్ గాని ప్రతీది గూడా మనకు ఈ స్మార్ట్ వాచ్‌లోనే మొత్తం గూడా ఎంత వేగంగా మారిపోతుందనంటే అంత వేగంగా మారుతుంది కాలాన్ని బట్టి. కాబట్టి నేనేమంటున్నానంటే, ఈ 2 విషయాలలో ఒక్కసారి జూసుకుంటే మెయిన్ ఇంపార్టెంటు మనకు ఫస్ట్ మూవర్‌గాను రెండవది ఫాస్ట్ మూవర్‌గా. ఎవరు గూడా ఖచ్చితంగా ఫస్ట్ మూవర్‌గా ఉంటే మాత్రము అక్కడే ఉండిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఫాస్ట్ మూవర్‌గా ఉంటే మాత్రం నిత్యం గూడా ఎక్కువ శాతము ఈ ఫాస్ట్ మూవర్‌గా ఉన్న వాళ్ళే ప్రతి వ్యక్తి గూడా విజేతగా నిలుస్తున్నారు. ఫస్ట్ మూవర్‌గా మాత్రం ఉంటే ఎగ్జాంపుల్ నోకియా ఫోనొచ్చినప్పుడు మాత్రము, మనం ఎక్కువ మంది ఏం జేసినామనంటే, నోకియా ఫోన్ ఖచ్చితంగా ఫస్ట్ మూవర్‌గానే ఉంటది. ఫాస్ట్ మూవర్‌గా కాదు. ఎందుకు అనంటే, ఎక్కువ శాతం పబ్లిక్ నోకియా ఫోన్ తోటి ఇష్టపడి ఉన్నారు. అప్పుడున్న పరిస్థితులలో ఎక్కువ మంది దాన్ని యూజ్ జేసే వాళ్ళు ఎక్కువ మందున్నారు గాబట్టి, దాన్ని వాళ్ళేమనుకున్నారనంటే, దాంట్లో ఏ ఫోనయినా మనకు అన్ని విషయాలుగా ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటది. అనే ఉద్దేశ్యంతోటి చాలామంది దాన్ని ఎక్కువ శాతం యూజ్ జేసిర్రు నోకియా ఫోన్. దాని తర్వాత మనకేమైంది అనంటే, అది గూడా మనం ఎక్కువ రోజులు నిలబడలేకపోయింది. చాలా మందికి ఆ ఫోన్స్ ధర కొంచెం ఆహ్, యూజ్ జేసి ఇమ్మీడియేట్‌లీ క్లోజ్ అయిపోయినాయి. అంటే దాంట్లో గూడా కొంత మనకేమైతుందనంటే, అన్నీ గూడా దొరుకుతాయని అనుకున్న కొద్ది సమయంలో తొందరగా అది ఇమ్మీడియేట్‌లీ క్లోజ్ అయిపోయింది. ఆ యాప్‌లనేది ఎక్కువ శాతం వచ్చేసినాయి గాబట్టి అది గూడా ఇమ్మీడియేట్‌లీ ఫస్ట్ మూవర్‌గానే మిగిలిపోయింది. అది ఎక్కువ శాతం యూజ్ జేయక కొన్ని సంవత్సరాల తర్వాత ఏదైనా ఆగిపోయింది. ఈ ప్రపంచంలో ఫాస్ట్ మూవర్‌గా ఉంటారు వాళ్ళను. ఎక్కువ శాతం నిలదొక్కుకుంటే ఏదో ఒక రోజైతే ఫాస్ట్ మూవ్‌మెంట్ ఆగిపోయిందో, ఆ రోజు క్లోజ్ అవుతుంది. మరి ఇంకోటేందనంటే దాని తర్వాత సామ్‌సంగ్ ఫోన్‌లొచ్చినాయి మూవ్‌మెంట్ తీసుకొని. దాని తర్వాత ఏమొచ్చిందనంటే చాలా చాలా ఫోన్‌లొచ్చినాయి. ఆ ఫోన్‌లన్నీ గూడా దాదాపు గూగుల్ గాని మూవ్‌మెంట్ ఈ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి అతి వేగంగా మారుతున్న ప్రపంచాన్ని తగ్గట్టుగా మారుతూ ఏదైతే మార్పు వస్తదో ఖచ్చితంగా ఆ మార్పును స్వీకరించిన వాళ్ళు మాత్రము నిలబడడానికి అవకాశం ఉంటది. కొన్ని సార్లు మనం అనుకుంటాం గదా! డైరెక్ట్ సెల్లింగ్ ఇప్పుడు మనకు అంటాం ఈ దాంట్లో మనం గూడా ఇండస్ట్రీలో ఏదైతే కంపెనీలొచ్చినాయో చాలా చాలా కంపెనీలొచ్చినాయని అంటున్నారో డబ్బులు కట్టేటియి గాని మైండ్ సెట్‌కి సంబంధించినయి మనం ఏదైతే బిలీవ్ చేస్తామో అది మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటది. లేకపోతే మాత్రం ఏది గూడా తీసుకోవడానికి అవకాశం ఉండదు గాబట్టి, ఖచ్చితంగా ఫస్టు మనం ఏదైతే ఈ మైండ్ సెట్‌నుకు సంబంధించిన మార్పుకు సంబంధించిన చేంజ్ గాకపోతే మాత్రము, ఇక్కడికక్కడే మనము ఉన్న పరిస్థితులను బట్టి మారుతున్న కాలాన్ని బట్టి మారకపోతే మాత్రం మనం ఎక్కడికక్కడే అక్కడే ఉండడానికి అవకాశం ఉంటది గాబట్టి, కొంచెం ఆలోచించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటే ఖచ్చితంగా మనము మారడానికి అవకాశం ఉంటది. మారుతున్న కాలాన్ని బట్టి మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటది. మైండ్‌లో మనము ఏది పడితే అది ఒక్కసారి ఆలోచించండి.
వెస్టీజ్ బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలి అనంటే ముందు మనము మన మైండ్ సెట్‌ను మార్చుకోవాలి. మన మైండ్‌లో ఉన్న చెత్తను క్లీన్ జేసుకోవాలి. చిన్న చిన్న సమస్యలకే మనం ఎక్కడికి అంటే అక్కడ ఉండిపోతుంటాం. మనసు పాడు జేసుకుంటాము. దాంతో పాటు పాజిటివ్ నింపుకోమనంటే ఎక్కువ శాతం నెగెటివ్సే పక్క వాళ్ళు చెప్పినది గాని, ఇతర వ్యక్తులు చెప్పినది గాని ఎక్కడికక్కడ మనము నెగెటివ్ నింపుకొని ఉంటాము. ఏ ఒక్కరు పాజిటివ్ చెప్పిన వ్యక్తులని జెప్తే 100 మందిలో ఒక్కరు మాత్రం, ఇద్దరు, ముగ్గురు మాత్రమే పాజిటివ్ జెప్తే 90 మెంబర్స్ నెగెటివ్ జెప్తారు గాబట్టి, నెగెటివ్ చెప్పిన వ్యక్తులదే మన మైండ్ సెట్‌లో ఉంటది. కాబట్టి మనం మార మనం మారడానికి అవకాశం ఉండదు. కాబట్టి మారడానికి అవకాశం ఉన్నది ఏంది అనంటే, మనిషి మాత్రమే మారతాడు. కానీ మనిషి మారడానికి చాలా రకాలుగా నెగెటివ్ మైండ్ సెట్ ఉండడంతోటి ఎక్కువ శాతం మారడానికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి నేనేమంటున్నానంటే మనం జేసేది ఏదైనా సరే, మనం జేషిన ఏదైనా సరే. కాబట్టి ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే నేనేమంటున్నానంటే, ఈ ప్రపంచంలోని చాలా వరకు మనం హ్మ్. మారుతున్న కాలాన్ని బట్టి ఒకసారి అతివేగంగా మారుతున్న కాలాన్ని బట్టి ప్రపంచానికి తగ్గట్టుగా ఒక మార్పు అనే స్వీకరణ నుండి విజేతగా నిలబడిన కొంత ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక అడవిలో కొన్ని రకాల జంతువులు సమావేశమై ఒక్కసారి మాట్లాడుకుంటాయి. ఏం మాట్లాడుకుంటాయి అనంటే ఒక ఏనుగు, ఒక పులి, ఒక సింహం, ఒక జిరాఫీ, ఒక ఆనకొండ ఇవన్నీ కలిసి ఒకటే దగ్గర ఒక వేదిక లాంటిది పెట్టినప్పుడు అప్పుడు ఏమనుకుంటాయనంటే జంతువులన్నీ కలిసి ఒకటే వేదిక దగ్గర నిలబడి అరే! ఇక్కడ ఈ భూమి మీద ఈ భూమి మీద 84,000 జీవరాశులున్నాయి. ఈ జీవరాశులల్లకెల్లా మనిషి మాత్రమే మారతాడు అని అంటున్నారు. మరి మనం ఇంత పెద్దగా ఉన్నాము. కానీ మానవునికి మాత్రమే ఎందుకు ఇంత గొప్పగా అవకాశం ఉన్నది అని మాట్లాడుకుంటున్నాయి. ఎందుకు అనంటే ఒకసారి ఆలోచించండి. ఏనుగు అంటుంది, "నేను చాలా బలంగా ఉంటా గదా! నేను చాలా బలంగా ఉంటా. ఇంత ఆజానుబావున్ని. మరే మానవుడు ఎలా గొప్ప? నా తొండంతోటి మనిషిని ఒక బంతిని ఆడుకున్నట్టు నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను మనిషిని" అని మనిషి రూపంలో ఉన్న ఇక్కడున్న ఈ జంతువులు ఈ 4, 5 ఏది ఒక పులి గాని, ఒక జింక గాని, ఒక ఏనుగు గాని, ఒక అనకొండ గాని ఇవి మాట్లాడుకుంటాయి. జిరాఫీ గాని. అయితే మనిషికి మాత్రమే గొప్పగా ఎలా సాధ్యం అవుతుంది? మరే నేనింత బరువుంటా గదా! ఇంత బరువున్న మానవుడు ఒక 60, 70 కిలోలు కంటే ఎక్కువ ఉండడు. కానీ గొప్ప ఎలా అనేది అర్థమవుతలేదు ఏనుగుకి. కాబట్టి పులి అంటుంది, పులి నా ముందు మానవుడు ఒక 5 నిమిషాలు నిలబడితే, నేను ఒక 5 నిమిషాలలో ఖచ్చితంగా మానవుడిని ఖతం జేసేస్తా. అవసరం అనుకుంటే ఇమ్మీడియేట్‌లీ ఒక సెకన్‌లో గూడా ఖతం జేసేస్తా అని పులి గూడా అంటుంది. కాబట్టి ఈ మానవుడు ఎలా నాకంటే గొప్ప? మానవుడు గూడా ఎలా నాకంటే గొప్ప అనేది పులి గూడా అంటుంది. దానికి కోపమొచ్చి సింహం అంటుంది, నా ముందు ఒక్క సెకనుంటే ఒక పంజాతో విసిరితే మానవుడు గుండె పగిలి అక్కడికక్కడే చనిపోతాడు. మరి అలాంటిది నాకంటే గొప్ప ఎలా అని ఆహ్, సింహం గూడా అంటది. కాబట్టి అక్కడ ఇంకా జిరాఫీ ఉంటది గదా! జిరాఫీ అంటుంది 14, 15 అడుగుల పొడుగుంటా నేను. 14, 15 అడుగుల పొడవుంటా. ఈ మానవుడు పొట్టివాడు గదా! ఈ మానవుడు 6 అడుగులు, 7 అడుగుల కంటే మించడు. మరి ఇంత పొట్టిగా ఉన్న మానవుడు నాకంటే గొప్ప ఎలా అయితాడు? నేను 16, 15 అడుగులో ఉంటా ఖచ్చితంగా. మరి అట్లాంటి వ్యక్తి మానవుడు నాకంటే గొప్ప ఎలా అని అక్కడున్న జిరాఫీ గూడా అనుకుంటుంది. కానీ ఒక్కసారి ఆలోచిస్తే అక్కడ ఇంకొకటి అనకొండ గూడా ఉంటుంది. ఈ మానవుడిని నేను అమాంతం గూడా మింగేయగలుగుతా. అమాంతం మింగేయగలుగుతా ఈ మానవుడిని. కానీ నా ముందు గూడా ఎలా మానవుడు గొప్ప అయితడు? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇవన్నీ కలిసి ఒకటే వేదికతోటి మాట్లాడుకున్నప్పుడు సమాధానం దొరకలేదు. ఎంత మాట్లాడుకున్నా మనిషికి మాత్రమే ఇట్లాంటి అవకాశం ఎందుకున్నది? మనం ఇంత పెద్ద జంతువులం గదా! ఇంత మనిషి మన ముందు కనబడితే చాలు మింగేయడానికి అవకాశం ఉంటది. ఒక 5 నిమిషాలు నిలబడడానికి గూడా మన ముందు కనబడడానికి గూడా మనిషి కనబడలేడు. మరి ఈ అన్ని జంతువుల ముందు మనం ఇంత పెద్ద జంతువులు ఉన్నంక మనిషికి మాత్రమే ఎందుకు అట్లాంటి గొప్ప అవకాశం ఎట్లా ఉన్నదో, మనకు ఇంత మాట్లాడుకున్నా గూడా ఒక నిమిషం నా ముందు నిలబడలేడు. ఒక
ఒక 5 నిమిషాలు, ఒక సెకన్ గూడా నిలబడలేని మనిషికి మాత్రమే ఇంత ఘనం ఉంటే, మనం ఇంత పెద్ద అడుగులతోటి దాదాపు ఇంత కిలోలతోటి ఇంత పెద్ద బరువుతోటి, ఇంత పొడుగు ఉన్న జంతువులం మనమందరం గూడా ఉన్నాంక, మనిషికి మాత్రమే ఇట్లా గొప్ప అవకాశం ఉంది అనంటే, ఎవరికి గూడా అక్కడున్న జంతువులకి ఏం అర్థం గాకుండా, ఆ పక్కనున్న అనకొండ మాట్లాడి, అమాంతం మింగేయగలుగుతాను. నా ముందు ఈ మానవుడు ఎలా గొప్ప అయితడు? ఇవన్నీ కలిసి మాట్లాడుకున్న తర్వాత సమాధానం దొరకకపోతే అప్పుడే అందరూ గూడా ఈ జంతువులన్నీ గూడా ఈ 4, 5 జంతువులు గూడా అనుకుంటాయట. ఎట్లైనా సరే ఇది మనకర్థం గావట్లేదు గదా! ఆ మనిషిని మాత్రమే, ఆ మానవుడిని మాత్రమే ఈ ప్రశ్న అడుగుదాము. కొంచెము మనకు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏమైనా కనిపిస్తుందో చూడండి. చూస్తే ఒకసారి ఎందుకనంటే ఈ అడవిలో ఎవరన్నా ఒకరు ఖచ్చితంగా మనిషి మాత్రం మానవుడు ఇలా వెళ్తాడు ఎక్కడైనా అని అనుకోని, లేదు అనంటే మనమే వెళ్దాము అనే ఆలోచన మైండ్ సెట్ తోటి వాళ్ళు వెళ్దామని అనుకుంటాయి ఆ జంతువులు. కాబట్టి ఈ ప్రశ్న అడుగుదామనే వరకు అక్కడ ఒక వ్యక్తి అడవిలోకి వస్తున్నాడు చెట్లు కొట్టడానికి. ఆ చెట్లు కొట్టడానికి ఈ జంతువులు అన్నీ కలిసి ఆ మానవుడిని అడుగుతున్నాయి. నేను నేనొక్కసారి ఒక్కసారి గొప్ప ఈ గొప్ప వ్యక్తిని నేనే అడుగుతా అని అందరూ గూడా అన్ని జంతువులు అక్కడున్న 3, 4 జంతువులు గూడా అడుగుతాయి. ఒకసారి గొప్ప నేను అనని అనుకుంటున్నారు. నేను గొప్ప. నాకంటే గొప్ప మానవుడు ఎట్లా అని అనుకుంటే, మానవుడు మాకంటే తక్కువనే కదా! మానవుడు ఎలా గొప్ప అని అడుగుదాము. ఆ మానవుడినే సమాధానం ఏమిస్తాడో ఒక్కసారి అడుగుదాము. మానవుడిని అక్కడ ఆలోచన విధానంతోటి ఆ మనిషిని చెట్లు కొట్టే వ్యక్తిని ఈ జంతువులన్నీ కలిసి మానవుడిని అడుగుతున్నాయి. నేను ఈ విధంగా గొప్ప కదా! నేను ఈ విధంగా గొప్ప గదా! అని తనకు తనే అన్నీ ఒకటేసారి అడుగుతున్నాయి. సింహం అడుగుతుంది, పులి అడుగుతుంది, జిరాఫీ అడుగుతుంది, అనకొండ అడుగుతున్నాయి. మానవుడు మాకంటే తక్కువ ఉన్న మానవుడు ఎలా గొప్ప అవుతాడు అని ఆ మానవుడిని మాత్రం అడుగుతుంది. మానవుడు సమాధానం ఇస్తాడు. ఇక్కడ మానవుడికి దేవుడిచ్చిన విచక్షణ జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ మానవుడు సమాధానం జెప్తాడు. దేవుడు మనిషికి మాత్రమే విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ విచక్షణ జ్ఞానాన్ని ఇది తప్ప అన్నీ తెలిసినా వెంటనే ఏది గూడా తెలిసినా గూడా మీకు మాత్రము మారడానికి అవకాశం లేదు. ఒక మనిషికి మాత్రమే ఆ విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చి, ఏది మంచో, ఏది చెడో మనిషికి మాత్రమే ఇచ్చాడు. దాని వల్లనే మీకంటే ఇన్ని అడుగుల పెద్దగా ఉన్నా, మీ కళ్ళ ముందు నిలబడలేని సమయమున్నా, మీకు మాత్రమే అవకాశం లేకుండా మనిషికి మాత్రమే దేవుడిచ్చిన వరం ఏంటిదనంటే మార్పు. మార్చుకోవడానికి అవకాశం ఉన్నది. ఆ మార్పేంటి అనంటే మంచేందో తెలిసిన వెంటనే మంచిని స్వీకరిస్తాడు. చెడేందో తెలిసిన వెంటనే దాన్ని వదులుకోవడానికి అవకాశం ఉన్నది. మరి మంచిని మాత్రమే స్వీకరిస్తాడు తను, మారుతాడు. ఈ మానవునికి మార్పు చెందే గుణం ఉంది. అది పుట్టుకతోటే దేవుడిచ్చినది. తనకు తానే మార్చుకోకుంటాడు. తప్పు వదిలేస్తాడు. మంచిని గూడా పట్టుకోవడానికి అవకాశం ఉంటది. మరి ఇందులో మానవులో మార్పు చెందే గుణం ఉన్నది. కాబట్టి మానవుడు కొన్ని విషయాలలో మారుతున్నాడు. కొన్ని విషయాలలో మారలేకపోతే అక్కడే ఉంటున్నాడు. మారిన వ్యక్తి మాత్రమే అభివృద్ధి చెందుతున్నాడు. మారనటువంటి వ్యక్తి ఎక్కడైతే ఉంటుండో అక్కడే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే నేను చిన్నప్పటి నుంచి ఇంతే. నేనేం జేసినా గూడా నాకేది గూడా ముందుకెళ్ళట్లేదు. నా భవిష్యత్ ఇంతే, నేనింతే, నా మైండ్ సెట్ ఇంతే అని కొంతమంది అనుకుంటున్నారు. అక్కడికక్కడే ఆగిపోతున్నారు. కాబట్టి మారుతున్న వ్యక్తి మారుతున్న కాలాన్ని బట్టి అభివృద్ధి కొంతమందిని బట్టి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఇట్లాంటి అవకాశం తీసుకుంటున్నారు. కాబట్టి అన్నిటికంటే గొప్ప, ఈ జంతువుల కంటే గొప్ప, మానవుడు మాత్రమే గొప్ప అని అక్కడ వాళ్ళు ఎట్లా అనుకున్నారనంటే, దేవుడిచ్చిన విచక్షణ జ్ఞానాన్ని మాత్రమే, ఆ విచక్షణ జ్ఞానాన్ని ఇది తప్పు, ఇది ఒప్పు అని అర్థం చేసుకున్న వ్యక్తి మాత్రమే, మంచిని స్వీకరించిన వ్యక్తి మాత్రమే మారడానికి అవకాశం ఉంటుంది. అది మారితే మాత్రమే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే స్వీకరించాడో ఆ మానవుడు గదా! మానవుడు ఎప్పుడైతే మార్పు చెందుతాడో అప్పుడే గొప్పగా నిత్య విద్యార్థిలాగా నేర్చుకుంటూ ఉంటున్నాడో అప్పుడు మానవుడు మాత్రమే అభివృద్ధి చెందుతున్నాడు. అది కొత్త ఆలోచనలను బట్టి, కొత్త వ్యక్తులను బట్టి మారుతూ అక్కడ మంచి ఏందో, చెడేందో తెలుసుకుంటూ
మంచి అయితే మంచి ఆలోచనలు, కొత్త ఆలోచనలుగా ముందుకు వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మనకు ఎక్కువ శాతం ముందుకెళ్తున్నారు. కొంతమంది మాత్రము ఎక్కడికక్కడే ఉంటూ ఇంకోటేందనంటే మారకుండా తన మైండ్ సెట్‌ను అక్కడే ఉంచుకుంటూ నేనింతే నాతోటి కాదు, ఏది గాదు అని చిన్న చిన్న మైండ్ సెట్‌ని బెట్టి అక్కడే ఉండడంతోటి కొంతమందికి ఇబ్బంది ఏర్పడుతుంది. వాళ్ళే ఎక్కువ శాతము ఉంటున్నారు. కానీ ఆ మైండ్ సెట్‌లో చెత్త నింపుకొని ఎక్కువ శాతము చిన్న చిన్న సమస్యలకు మనసు పాడైందని, మనిషి నాతోటి ఏది గాదు. నేను చేషినా గూడా నాకు సక్సెస్ అనేది రావడం లేదు. నేనెంత చేషినా ఎక్కడికక్కడే ఉంటున్నాను. కాకపోతే నేను చేషే పనిలో కొన్ని నేను డిసైడ్ అయ్యి వర్క్ జేషినా గూడా, నేను ఏ పని జేషినా గూడా సక్సెస్ రావడం లేదు. ఏ బిజినెస్ జేషినా గూడా అని కొంతమంది అనుకుంటుంటే, కొంతమంది మాత్రమే దాంట్లో 100లో ఒక 94, 95 మెంబర్సు ఫెయిల్ అవ్వడానికి కారణాలుంటున్నాయి. ఒక 5 మెంబర్స్ మాత్రమే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పాజిటివ్ నింపుకున్న ప్రతి వ్యక్తి ఖచ్చితంగా మారడానికి అవకాశం ఉంటుంది. పాజిటివ్ ఉన్న వ్యక్తి మాత్రమే ఖచ్చితంగా మారుతున్నాడు. నెగెటివ్ ఉన్న వ్యక్తులు మాత్రము చాలా వరకు ఎక్కడికక్కడే ఉంటున్నారు. నాతోటి ఇంతే, నేనింతే, నాకు దేవుడిచ్చిండు, నేనిట్లనే ఉంటా, నాతోటి ఏది గాదు అనుకోని కొంతమంది అక్కడికక్కడే ఆగిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు మన వెస్టీజ్ బిజినెస్‌లో గూడా సక్సెస్ రావాలి అనంటే ఓపిక, కోరిక, తీరిక ఎట్లయితే అవసరమో, ఈ విషయంలో గూడా మనకు మనిషి ఖచ్చితంగా మారితే మాత్రమే ఖచ్చితంగా నిలబడాలి, కనబడాలి, వినబడాలి అని అంటారు గదా! కొంతమంది. ఇప్పుడు మనకు బీబీ మేడం గాని, పాండు సార్ గాని నిలబడండి, నిలబడండి ఖచ్చితంగా నీకు టీమొస్తది. ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అయితావు అని చెప్తుంటారు. ఆహ్, పాండు సార్ గాని, బీబీ మేడం గాని వీళ్ళందరూ గూడా చెప్తున్నారు గానీ, కాకపోతే మనకు మాత్రం అర్థం గాక ఎక్కడికక్కడే ఉండి కొంతవరకే మనం సక్సెస్ అయితమో లేదో అనుమానాలెక్కువ. సక్సెస్ అయితమో లేదో డౌటు. అంటే ఎక్కడికక్కడ మైండ్ సెట్ మార్చుకోకుండా అక్కడే ఉంటే మాత్రము మనము మారకపోవడానికి కారణాలు గూడా మన నెగెటివ్. ఎవ్వరు గూడా మన దగ్గరకొచ్చి ఇప్పుడంటారు గదా! భగవంతుడు నీ ఇంటికొచ్చి ఏది బడితే అది ఇవ్వడు. నీకు అవకాశం మాత్రమే ఇస్తడు. ఆ అవకాశాన్ని పట్టుకొని ముందుకెళ్తే మాత్రం 100% నువ్వు సక్సెస్ అయితావు. నీకు డబ్బులు, ధనము ఏది బడితే అది నీకు నీ ఇంటికొచ్చి ఇస్తడా? అవకాశం ఇస్తడు. అవకాశాన్ని పట్టుకొని నువ్వు పాజిటివ్ మైండ్ సెట్ తోటి నువ్వు డిసైడ్ అయ్యి వర్క్ జేస్తే ఖచ్చితంగా నీకు సక్సెస్ అనేది వస్తది అనే ఉద్దేశ్యంతోటి చెప్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయితాడు. కాకపోతే అది మనిషి కొంతమంది తీసుకుంటున్నారు. కొంతమంది తీసుకోలేకపోతున్నారు. కాకపోతే తీసుకున్న ప్రతి వ్యక్తి కొద్ది రోజులు నిలబడితే, కొంచెం ఓపిక పట్టుకొని నిలబడితే, ఈ వెస్టీజ్ బిజినెస్‌లో గూడా సక్సెస్ అయితామనేది కొంతమందికి అర్థమైంది. కొంతమందికి ఇంకా అర్థం గాలేదు. ఆ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ సిస్టమ్‌ను బిలీవ్ చేసిన వ్యక్తికి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటది. ఏదైతే సిస్టాన్ని బిలీవ్ చేయకుండా ఎక్కడికక్కడే ఉన్న వ్యక్తి మాత్రము నెగెటివ్ మైండ్ సెట్ తోటే ఉన్నాడు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. మార్పనేది సహజం. చేంజ్ అనేది సహజం. ఖచ్చితంగా మనిషి చేంజ్ కావాల్సిందే. చేంజ్ అవుతేనే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటది. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ క్రియేటివిటీ చేయవలసిన అవసరం ఉంటది. కాకపోతే ఈ నెట్‌వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్‌లో మొదటి సంవత్సరం మొత్తం ఎట్లా అనంటే ఒక యజ్ఞంలాగా, ఒక ఉద్యోగిలాగా పనిజేయవలసొస్తుంది. అప్పుడు పెద్దగా ఈ డైరెక్ట్ సెల్లింగ్, నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో ఎవరు గూడా ఎక్కువ శాతం సక్సెస్ అయ్యి అంత ముందుగా తొందరగా మనకి ఎనకటి నుంచి ఎవరు గూడా లేరు గాబట్టి కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది. ఉద్యోగం లాగానే నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో ఒక సంవత్సరం వరకు ఒక యజ్ఞంలాగా ఉంటే మాత్రమే ఖచ్చితంగా మనము పని చేయడానికి అవకాశం ఉంటది. ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటది. అదే దాదాపు 2, 3 సంవత్సరాల నుంచి మనం ఇందులో ఉండాలంటారు గదా! అదే రెండో సంవత్సరం గూడా మనం అట్లనే కంటిన్యూ‌గా చేసుకుంటూ ఉంటే నీకెంతో కొంత అమౌంట్ అనేది ఖచ్చితంగా డిసైడ్ అయిన వ్యక్తులు ఖచ్చితంగా ఇందులో గెలవడానికి అవకాశం ఉంటది. అప్పుడే నీకు విజయం అనేది వర్తిస్తది. కాబట్టి మూడో సంవత్సరం 3, 4 సంవత్సరాలు అంటున్నారు గదా! ఈ మూడో సంవత్సరంలో గూడా మనము చేసుకుంటే వెళ్ళిపోతే ఖచ్చితంగా మనకి మూడో సంవత్సరంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గూడా అప్పటి వరకు ఓపిక, కోరిక కనబడాలి, వినబడాలి అని అంటాం గదా! ఆ మూడో సంవత్సరం ప్రతి ఒక్కరికి గూడా సక్సెస్ అనేది వస్తుంది. ప్రతి వ్యక్తికి గూడా ఇప్పుడు చేస్తున్న మూడో సంవత్సరంలో ప్రతి వ్యక్తి గూడా నిలబడ్డారు. ఎంతో కొంత ఎర్న్ జేస్తున్నారు. సక్సెస్ అయ్యి తీసుకొని ఆ అమౌంట్ అనేది ఖచ్చితంగా ప్రతి వ్యక్తిలో గూడా వాళ్ళ కుటుంబాలు మార్చుకుంటూ, తన పిల్లల జీవితాలను మార్చుకుంటూ ముందుకెళ్తున్నారు. కాబట్టి ప్రతి లీడర్ గూడా ఖచ్చితంగా చేంజ్ అవుతూ, చేంజ్ కోసమే ఉన్నాం గాబట్టి,
భవిష్యత్తు కోసమే ఉన్నాం గాబట్టి మారడానికి అవకాశం ఉంటది గాబట్టి ప్రతి లీడర్ గూడా మారాలని కోరుకుంటున్నాను. మీరు గూడా మారతారని నేను అనుకుంటున్నాను. ఏదైనా చేస్తే ఖచ్చితంగా మనము వినడానికి అవకాశం ఉంటది. ఖచ్చితంగా భవిష్యత్తులో మనము గతంకు చూసుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి విషయంలో జూసుకుంటే గతంలో మనకు మార్పు అనేది ఖచ్చితంగా గతంలో ఉన్నది మార్పు, భవిష్యత్తులో ఉన్నది మార్పు, వర్తమానం కాలంలో ఉన్నది మార్పు. ఈ మార్పనేది ఏ వ్యక్తి అయితే అర్థం జేసుకుంటాడో ఆ వ్యక్తి గొప్ప గొప్ప విజయాలకెళ్తాడని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఎవరు గూడా చెప్పినా గూడా అటువంటి విషయాలలోనే ఉంటది గాబట్టి ఖచ్చితంగా బీ పాజిటివ్ విషయంలో మనం ఎప్పుడు గూడా పాజిటివ్ ఉంటే మాత్రము ఖచ్చితంగా మనము ఏ సందేశం ఉన్నా గూడా, ఏ విషయం ఉన్నా గూడా ఖచ్చితంగా పాజిటివ్ నింపుకొని ఉంటే మాత్రం అందరూ సక్సెస్ గావడానికి అవకాశం ఉంటది. ప్రతి వ్యక్తి గూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఖచ్చితంగా మారడానికి అవకాశం తీసుకోండి. మార్చుకోవడానికి తన మైండ్ సెట్‌ను మార్పు తీసుకోవడానికి ఏ లీడర్ అయినా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా 100% సక్సెస్ అనేది జరుగుతది గాబట్టి, మీరు గూడా మారాలని కోరుకుంటున్నా. థాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. శ్రవణ్ సార్ థాంక్ యూ.